అప్పుల బాధతో తండ్రి కూతురు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు క్రాంతి కుమార్కు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆ పాపకున్న సమస్య ఏంటి అనే అంశానికి సంబంధించి క్రాంతి కుమార్ తండ్రి గంగారాం ఉన్నారు. చెప్పండి గంగారాం, మీ కొడుకు అసలు ఏంది సమస్య ఏంది, చావడానికి గల బాధ, అంత పెద్ద అప్పులు ఏమున్నాయి? అప్పులు అంటే కొద్దిగా 4-5 లక్షల అప్పులు ఉంటుంది. బేబీ కొద్దిగా పరిస్థితి బాగాలేదు, అంటే పుట్టి నుంచి బాగాలేదు, ఇప్పుడు అప్పుడు అంటూ ఉండే కాబట్టి దాన్ని చేయబట్టి కొద్దిగా బాగా టెన్షన్ పెట్టుకుండే. తర్వాత ఇంకోటి భార్య తరఫు నుంచి కొద్దిగా ప్రాబ్లం, డబ్బు ఎప్పుడు కాదు, ఊరికే టార్చర్ పెడుతున్నారు కూడా. ఎందుకోసం పెడుతుంది ఇక టార్చర్ అంటే ఇక ఉంటుంది కదా, సమస్య ఉంటుంది కదా ఇంట్లో. లేదు, భార్య తరపు వాళ్ళతో టార్చర్ పెడతాడు ఆయన, అప్పులు ఇప్పిస్తే ₹1 ఇచ్చింది వాళ్ళు, మరి ఎందుకు టార్చర్ పెడతాడు? ఇక ఉంటుంది సార్, ఇక లేడీస్ పరిస్థితి సార్, ఏం చెప్పాలి సార్ మీకు. అంటే కామన్గా కుటుంబంలో ఒక వ్యక్తి మృతి చెందినంటే చాలా బాధ ఉంటుంది. ఆ తల్లి వాళ్ళ భార్య కూడా ఇక్కడ కూడా రాలేదు, అది ఏమైంది అని మాకు అనుమానం. తీసుకొస్తారా సార్, తీసుకురా, ఉన్నారా పిల్లలు పంపి. చిన్న బేబీ ఉన్నది సార్, 3 నెలల బేబీ ఉంది కనుక తీసుకురాలేదు, ఒకసారికి తీసుకొస్తుండే. మరి ఎందుకు వేధిస్తారు అత్తగారు వాళ్ళు? అత్తారాలంటే మామూలుగా పైసల గురించి, ఇంకేం చేసి పైసలు తీసుకుంటున్నావు కదా, మరి ఇయ్యు మాకు కట్నం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పి మేము కట్నం ఇవ్వలేదు. కట్నం మీద ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ అంటే రాస్తా అంటే సార్ మళ్ళీ చూద్దామని చెప్పి అంతగా కొన్నాం, ఏం లేదు దానికి, దాంతో ఏం లేదు. కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఇంటి ఓనర్లు, ఇంటి ప్లేస్ వాళ్ళు వాళ్ళు సతాయించారు, మరి బేబీ ఇష్యూస్. ఏం చేస్తారు మీకు? అవుట్ సోర్సింగ్ వేసి ఒక జ్యోతిరావు స్కూల్లో మంచిగా జీతం వస్తుంది, బాగానే ఉండే 19,000 కూడా మస్తు మంచిగా జీతం ఉండే, మరి సాటిస్ఫై సరిపోయేంత ఏం టెన్షన్ ఏం లేదు, అక్కడ సరిపోతుంది. కానీ ఈ బేబీతో కొద్దిగా అక్కడ కొద్దిగా ఇబ్బంది ఉండేది, అప్పులతో కూడా కొద్దిగా ఉండదు. సొంత కిరాయి కొత్తగా కట్టుకున్నాం ఉండేది, దాన్ని బట్టి కొద్దిగా ఇబ్బంది అయింది సార్ నాకు. అందుకే ఇప్పుడు ఫోటో ఇప్పుడు శుభ్రం ఉంటే పెడతావు. నేను మార్కెట్ ద్వారా అవుట్ సోర్సింగ్ చేస్తాను, మార్కెట్ కంపెనీలో. ఆయన పుట్టినరోజు ఎప్పుడు చెప్తాను? నేనే ఓళ్ళతోని ఇంట్లో భార్య భర్త పిల్లలు ఇద్దరే. ఇంకేమైనా బయట వాళ్ళు ఏమైనా వేధించారా? అప్పులు అదే వాళ్ళే వేధిస్తారు, బాగానే అంటే బాగానే వేధిస్తారు. ఉన్నాయి 4-5 లక్షలు, దానికోసం వేధిస్తున్నారు వాళ్ళు. దాన్ని బట్టి మేము అనలేకపోయినా మీకు మనసులో పెట్టుకున్నాడు, అదే పెట్టుకున్నాడు, ఎప్పుడు చేయాలనుకున్నా ఆఖరికి ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది. అంటే ఎప్పుడన్నా మీతో చెప్పిండా ఇట్లా? నాకు ఏం చెప్పలేదు, నాకు చెప్పిన ఆయన ఒకటే చెప్పినాడు, నీకు ఎందుకు నాకు పంపి నేను మాట్లాడుకున్నా అంటే, సరే కనుక నాకు పంపలేదు, వాడే చూసుకున్నాను. ఇక మీకు ఎంతమంది కొడుకు? 2. ఇంకొక పిల్లగాడు ఏం చేస్తాను? హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడు, పెళ్ళి అయినా కాలే చదువు. కూతురు పెళ్ళి అయిపోయింది, 2 వస్తారు ఇప్పుడు. ఒక కూతురు, 2 కొడుకులు, పెద్ద కొడుకు ఈడు, చిన్న కొడుకు బీటెక్ చేస్తున్నాడు. చేతికి వచ్చిన కొడుకు ఏమో నాకు తెలియదు అమ్మా, నాకు తెలియదు. నేను ఆర్మూర్లో ఉన్నా, నాకు తెలియదు. ఆర్మూర్లో ఉంటా, ఆర్మూర్ డ్యూటీ చేస్తా. మా మిసెస్ కూడా మున్పిల్ల పని చేస్తుంది అక్కడ, మున్పిల్ల జ్యోతిరావు పులి పని చేస్తుంది. ఇప్పుడు అక్కడనే వండుకుంటాం అన్నమాట. ఆమె ఎక్కడ వండుకుంటాం, ఈ ఆఫీస్లో వండుకుంటాం. ఈ పరిస్థితి 2 ఉంటారు కనుక ఏమైందో తెలియదు. 2 మంది అవుట్సోర్సింగ్లో మీకు ఏడ పని చేస్తారు? జ్యోతిరావు పులి ఏ ఊర్లో? ధర్మవరం అనుకుంటా, ధర్మవరం. మొత్తానికి చూసుకోవచ్చు, కొడుకు అవుట్సోర్సింగ్లో జ్యోతిరావు పూలే స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా అని చెప్తున్నారు. తనకు 2 కొడుకులు, ఒక కూతురు. అయితే చిన్న కొడుకు బీటెక్ చదువుతున్నాడు హైదరాబాద్లో, కూతురికి పెళ్లి చేశాం. పెద్ద కొడుకు క్రాంతి కుమార్కు 2 పిల్లలు, ఒక పాప 18 నెలల పాప మెంటల్గా డిజైబుల్ ఉండే, దానివల్లనే కొన్ని అప్పులైనాయి. అప్పుల వాళ్ళకు వేధించడం వల్లనే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తండ్రి అయితే చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ సవ్యంగా సజావుగా సాగే కుటుంబంలో ఒక్కసారిగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోండి. నిన్ననే పుట్టినరోజు కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. కానీ మాకు ఇట్లా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మమ్మల్ని
పలానా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పినప్పుడు కూడా నాకు తోలేయండి, నా దగ్గర తీసుకురండి, నేను మాట్లాడుకుంటానని చెప్పి తండ్రి చెప్పినప్పటికీ ఎప్పుడు కూడా తండ్రికి చెప్పకపోయేవాడు. నేను చూసుకుంటానని చెప్పి అతను చూసుకున్నాడని చెప్పి తండ్రి చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ అప్పుల బాధ నిండు 2 ప్రాణాలనే బలిగొందనే చెప్పవచ్చు. తన కొడుకు కళ్ళ ముందే పెరగాలి, మంచిగా కావాలనుకుంటారు ఎవరైనా తల్లిదండ్రులు. కొడుకు చెరువులో పడి ఆత్మహత్య చేసుకుని కొడుకుతో పాటు ఆయన మన్మరాల్ని కూడా తీసుకొని పోవడం అంతటి కూడా అందరినీ కూడా కలిసి వేసింది. దానికి సంబంధించి ఆ క్రాంతి అనే 35 సంవత్సరాల యువకుడు చెరువులో పడడం, దాంతోపాటు ఆయనతో పాటు ఒక 18 నెలల పాప కూడా చెరువులోకి తీసుకెళ్ళి పడిన నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారందరూ ఆ క్రాంతికి సంబంధించిన తల్లి ఉంది ఇక్కడ. ఏమంటుంది, అసలు ఏం జరిగింది, అసలు ఇంట్లో ఏమో సమస్యలు ఉన్నాయా, ఏమైందమ్మా మీ క్రాంతికి? అయ్యా ఏం కాలేదు అయ్యా. నేను ఒక దగ్గర పని చేసుకుంటా అయ్యా. నిన్న పొద్దుగల పోయినా అయ్యా. అయ్యా నాకు అమ్మను పో అన్నాడు అయ్యా. నిన్న పుట్టినరోజు ఉండే నా కొడుకుది అయ్యా. నేను మాట్లాడించిపోయినా అయ్యా. నాకు పొద్దుగలనే ఫోన్ వచ్చింది, సార్ ఫోన్ చేసిండు. అయ్యా నీ కొడుకు లోన్లు పెట్టుకున్నాడంటే నా కొడుకు కోడలు మంచుకున్నారు అయ్యా. నా కోడలు కూడా ఒక ముక్క చెప్పలేదు, నా కోడలు కూడా మంచుకున్నది అన్నది అయ్యా. నా కోడలు కూడా తెలియదు, నా కొడుకు వచ్చింది అయ్యా. పెద్ద పిల్ల మంచిగా లేదు అయ్యా. పెద్ద పిల్లని ఎత్తుకొని అయ్యా. పెద్ద పిల్లని అంత రాత్రి ఎత్తుకొని అయ్యా ఉగ్గు తిన పెడతాను లేస్తాడు తెలందాకా అయ్యా. పిల్ల మంచిగా లేదు అయ్యా. ఆ పిల్లని తీసుకొని వాళ్ళకి వచ్చిండట నా కోడలు. ఇంటనే లోపల ఉన్నది బెడ్రూమ్లో అయ్యా. ఆ పిల్లని తీసుకొని తినబెట్టలేదు వచ్చేసిండు. నా కోడలు కూడా చూడలేదు అయ్యా. నా కోడలు వండుకున్నది అనుకున్నది అయ్యా. నాకు సార్ ఫోన్ చేస్తే అయ్యా నేను ఒక జాగలో పని చేసేదాన్ని అయ్యా. నేను రాత్రి అటే వండనే అయ్యా. సార్ ఫోన్ చేసి నీ కొడుకు కోడలు లోలు పెట్టుకున్నారంటే నా కోడలకు ఫోన్ చేస్తే అత్తమ్మ మేము లోలు పెట్టుకోలేదు మంచుకున్నామంటే వాళ్ళ చూడిపోయంటే చూస్తే అత్తమ్మ నీ కొడుకు లేడని అది టెన్షన్ పడ్డది అయ్యో. నేను వాళ్ళకి చెప్పాలా అయ్యా. నా మన్మరాలు 18 నెలల పిల్ల అయ్యా. ఆమె మంచిగా లేదు అయ్యా. బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది. ఆ పిల్లని ఇట్లా ఎత్తుకొని ఉండాలా అయ్యా. చేతుల మీద పట్టుకోవాలా. ఇప్పుడు ఒక 3 నెలల పిల్ల ఉన్నది అయ్యా. ఇంకా ఇప్పుడు 3 నెలల పిల్ల అయ్యా. పెద్ద పిల్లని పానం చేస్తుండే ఆ పిల్లని ఎట్లా కట్టుకున్నాడా మరి ఏడేసిండా. ఇద్దరు ఒకసారి పడ్డరా అయ్యా. నా కొడుకు అసంటోడు కాడు అయ్యా. లంగగాడు దొంగగాడు అయ్యా. ఓలకన్నా అడుగురు అయ్యా. మంచిగా చేస్తున్నాడు అయ్యా. పిల్లకు తప్పించిపోయిండే అయ్యా. సార్ నమస్కారం అన్నాడు అందరికీ అయ్యా. నా అయ్యా ఇంకా చేసినోడు కాకపోయింది అయ్యా. నా అయ్యా నువ్వు ఇటువంటి పని చేసేది అయ్యా. స్కూల్లో చేస్తాడు, కంప్యూటర్ చేస్తాడు, స్కూల్ చెప్తాడు. వాడికి ఏం బాధ లేకుండే. ఇక పిల్ల చేయబట్టి కొంచెం టెన్షన్ అయిపోయిందో మరి ఏమైందో తెలియదు. అప్పులు కూడా కొంచెం అప్పులు ఉన్నాయి ఉన్నతటికి, కానీ వాడికి ఏమైందో తెలియదు. నాకు ఒక మాట చెప్తే కుటుంబంలో చిన్న ఆర్థిక ఇబ్బందులు కామన్గా ఉండే పరిస్థితి. కానీ కొంచెం ఏదైతే 18 నెలల పాప ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావడం, దానికి అందరికి కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిన నేపథ్యంలో దానివల్ల టెన్షన్ పెట్టుకున్నట్లు చెప్తున్నారు. ఏదైతే 18 నెలల కూతుర్ని తీసుకొని చెరువులో పడిన ఘటన వల్ల పూర్తిగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబంలో ఒక్కసారిగా కలత చెందిన విషయాన్ని పూర్తిగా గ్రామం ఆ కాలనీ వాసులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు కూడా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు క్రాంతి. కానీ అనుకోని ఘటనల వల్ల ఇట్లా స్కూల్లో చిన్న కంప్యూటర్ ఉద్యోగం చేస్తుంటాడు. దానివల్ల ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ప్రతి ఇంట్లో ఉండేవి. కానీ మా అబ్బాయి ఆ కూతురికి అనారోగ్యం ఉందని చెప్పి దానివల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన క్రాంతి కుమార్ మానసలు అన్యోన్యంగా జీవించేవారని చెప్తున్నారు. వారికి 2 పాపలు. అయితే ఆ 2 పాపల్లో ఒకరు మెంటల్గా డిజేబుల్ ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు అయ్యాయని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అసలు క్రాంతి కుమార్ ఒక పెద్ద పాపతో చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి మోపాల్ పోలీసులు ఉన్నారు, వారిని అడుగు. సార్ చెప్పండి, ఈ ప్రాంతంలో తరచూ చెరువులలో కుంటలలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఈ నిజామాబాద్ నగర శివార్లో ఉన్న నేల్కల్ చెరువులో మోపాల్ ప్రాంతానికి వస్తుంది. క్రాంతి కుమార్ నిజామాబాద్ నగరానికి చెందిన క్రాంతి కుమార్ ఆయన పెద్ద పాపతో చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇక్కడ బైక్ను ఆధారంగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం ఇక్కడ గజ ఈతగాలతో గాలిస్తున్నారు. అసలు ఏంది పరిస్థితి? ఈరోజు ఉదయం 3:34 AM మధ్యలో
ఇంద్రాపురకు చెందిన క్రాంతి కుమార్ గారు, ఆయనతో పాటు వాళ్ళ కూతురు స్నేహ 18 నెలల పాటు ఇద్దరు కలిసి నిన్న బర్త్డే చేసుకున్న తర్వాత ఆమెకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నది, బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నందున వాళ్ళిద్దరూ చనిపోవడం డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఈరోజు ఉదయం బైక్పై వచ్చి నేలకల్ శివర్లో గల మైసమ్మ గుడి వద్ద బైకును పెట్టి కట్టపై పెట్టి వాళ్ళిద్దరూ దాంట్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందుకు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్లీ వచ్చినాం. మేము గజ ఈతగాలతోనే వెతుకుతున్నాము, ఇంకా బాడీలు దొరకలేదు. త్వరలోనే బాడీలు తీసి వాళ్ళ కుటుంబ సభ్యులు పిఎం అనంతరం హ్యాండ్ ఓవర్ చేస్తాం. అయితే ముఖ్యంగా చెప్పండి, అయితే మెంటల్గా డిజేబుల్ ఉన్న నేహశ్రీతో పాటు ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం అప్పులు ఉన్నాయంటారా, లేకపోతే ఇంకేమన్నా ఆయనకు వ్యసనాలు ఉన్నాయా? అప్పులు అంటున్నారు, మరియు మెయిన్గా కారణం ఏంటంటే ఆ అమ్మాయి యొక్క బ్రెయిన్ ప్రాబ్లం వలన వ్యక్తిగతంగా కూడా ఉన్నదట. అది పూర్తిగా విచారణ చేస్తున్నాం. విచారణతో తమరికి పూర్తి వాళ్ళు తెలుసు. అయితే తండ్రి అది చెప్తున్నా ఏంటంటే అత్తగారు తరపున వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టేవారు, డబ్బులు ఇప్పించిన తర్వాత కట్టుమని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి తండ్రి మాటల్లో, ఏదైతే క్రాంతి కుమార్ తండ్రి గంగారాం చెప్తున్న మాటలు. అటువంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. వ్యక్తిగత కారణాలు, ఈయనకు అప్పులు కొన్ని అంటున్నాడు, 2-3 లక్షల అప్పులు అంటున్నాడు. మరియు మెయిన్ కారణం స్నేహ ఆరోగ్యం హెల్త్ ఇష్యూ వలన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొత్తానికి చూసుకోవచ్చు, తనకు ఏదైతే తన పెద్ద కూతురు నేహశ్రీకి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల తరచూ పుట్టినప్పటి నుండే హాస్పిటల్లో ఉండడం, దానికి అందరికీ కూడా చికిత్స నిమిత్తము అనేక అప్పులు తీసుకొచ్చి అప్పుల పాలైన నేపథ్యంలో ఆమెకు ఆరోగ్యం కుదుట పడలేదని నిర్ధారించుకున్న తర్వాత నేను జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో ఆయన 3-3:30 ప్రాంతంలో ఈ నేల్కల్ చెరువులో వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ బైక్ ఆధారంగా మేము గుర్తించాం. దీనికి అందరికి సంబంధించి కుటుంబ సభ్యులకు అయితే బాడీ దొరికిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆ బాడీకి పిఎంఈ అయిన తర్వాత బాడీని ఇస్తా, మొత్తానికి అప్పుల వేధింపుల వల్లనే అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో చెప్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన క్రాంతి కుమార్ నేహతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోని నేల్కల్ చెరువులు, ఇక్కడ చూసుకోవచ్చు నేల్కల్ చెరువులో మృతదేహం కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల అయితే ఫైర్ సిబ్బంది మొత్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయటకు వెళ్ళాడు క్రాంతి కుమార్. బయటకు వెళ్ళి వచ్చిన ఏదైతే మెంటల్లీ డిజేబుల్గా ఉన్న పెద్ద పాప నేహశ్రీని తీసుకొని బయటకు వెళ్ళాడు. ఈయన 3:30-4 గంటల ప్రాంతంలో ఈ చెరువు దగ్గర బైకును పెట్టి ఇక్కడికి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు అని చెప్పి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఆయనకు ఏదైతే ఆయన నేహశ్రీ మెంటల్గా డిజేబుల్ ఉన్న నేపథ్యంలో ఆయన అప్పులు అయ్యాయి, అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. ఏదైతే క్రాంతి కుమార్ నిజామాబాద్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే అన్యోన్యంగా సాగే వారి జంట ఒకసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో పూర్తిగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి ఏదైతే క్రాంతి కుమార్ నేహశ్రీలు ఈ చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడడంతో దీనికి అందరికీ సంబంధించి మొత్తంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో చెరువులో పడినట్లు గుర్తించారు పోలీసులు. ఆయనకు నిన్న క్రాంతి కుమార్ జన్మదిన వేడుకలు కూడా భార్య పిల్లలతో కలిసి జరుపుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానికి నిన్న జన్మదిన వేడుకలు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే మా క్రాంతి కుమార్ ఒక్కసారి కూడా ఇట్లా అనుమానం వచ్చే విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదని చెప్పి వారి తండ్రి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక క్రాంతి కుమార్ తన పెద్ద పాపతో ఆత్మహత్య చేసుకోవడం ఘటనతో పూర్తిగా అందరినీ కలిసివేసింది. ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ నగర శివార్లోని నేల్కల్ ప్రాంతంలో ఈ చెరువు ఉండడం, దీనికి అంతకు సంబంధించి ఈ చెరువులో అతి భారీగా నీళ్లు ఉండడం, దీనికి అంతకు సంబంధించి మృతదేహాన్ని అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ 2 మృతదేహాలను వెలికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తానికి దీనికి అందరికి సంబంధించి వెలికి తీసేందుకు ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన ఫైర్ సిబ్బంది కూడా ఈ వెతికే పనిలో పడినట్లు మనం చూసుకోవచ్చు. ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా వెతికినా కానీ ఇప్పటి వరకు దొరకకపోవడం, దానికి అందరికి సంబంధించి 12 అవుతుంది. 6 గంటల నుంచి 6 గంటల సమయం పట్టింది సుమారుగా దీనికి అందరికి కూడా
గాలింపు చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది. ఏదేమైనప్పటికీ క్రాంతి కుమార్ ఆత్మహత్య అందరినీ కలిసివేసింది. దీనికి అందరికి సంబంధించి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే క్రాంతి కుమార్ నేహశ్రీ ఆత్మహత్యకు పాల్పడో దానికి అందరికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులు మాత్రం అప్పుల బాధతోనే అని తేలిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత చెప్తాం. పూర్తిగా ఏదైతే ఈ క్రాంతి కుమార్ నేహశ్రీలు ఆత్మహత్యకు పాల్పడడం, ఎందుకంటే పెద్ద పాప 18 నెలల పాపతో క్రాంతి కుమార్ ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. కేవలం ఆ పాప ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పి చెప్తున్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న క్రాంతి కుమార్ మానసులు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఒకసారిగా ఆ క్రాంతి కుమార్కు సంబంధించిన 18 నెలల పాప పుట్టినప్పటి నుండి మెంటల్గా డిజైబుల్ ఉండడం, దానికి సంబంధించి క్రాంతి కుమార్ కూడా కొన్ని వ్యసనాలు ఉన్నాయని చెప్పి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా చూసుకోవచ్చు క్రాంతి కుమారు ఓ ప్రైవేటు కస్తూరిబా పాఠశాలలో ప్రైవేట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అయితే ప్రైవేట్ ఆపరేటర్గా పనిచేస్తున్న సమయంలో అతనికి పాప 18 నెలల పాప, మరో 3 నెలల పాపలు ఉండడం, దానికి అందరికి సంబంధించి తను ఏదైతే ఈ అప్పులు అధికంగమయ్యాయి, అప్పుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పోలీసులు ప్రాథమిక నిర్ధారణ అయితే చెప్పారు. కానీ క్రాంతి కుమార్కు సంబంధించి చూసుకుంటే క్రాంతి కుమార్ ఒక లెటర్ కూడా రాసినట్లు చెప్తున్నారు. ఆ లెటర్లో ఐ మిస్ యూ అమ్మా నాన్న, మీరు జాగ్రత్తగా ఉండండి, పాపని బాగా చూసుకోండి అని చెప్పి రాసినట్లు కూడా పేర్కొన్నారు. మొత్తానికి క్రాంతి కుమార్ ఆత్మహత్య మొత్తం నిజామాబాద్ జిల్లా ప్రజలని కలిసివేసిందని చెప్పొచ్చు. ఒక 18 నెలల పాపను తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం పూర్తిగా దీనికి అందరికి సంబంధించి సంచలనంగా మారింది. మరోవైపు క్రాంతి కుమార్కు వ్యసనాలు ఏదైతే ఉద్యోగరీత్యా ఆయన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆయన నిన్ననే జన్మదిన వేడుకలు జరుపుకొని భార్య పిల్లలతో పాటు జన్మదిన వేడుకలు జరుపుకొని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ఆత్మహత్య 3 గంటల ప్రాంతంలో చెరువులో దూకిన క్రాంతి కుమార్ను డెడ్ బాడీ అయితే పోలీసులు బయటకు తీశారు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. క్రాంతి కుమార్ పరిస్థితి చూస్తే అయితే క్రాంతి కుమార్కు గత కొన్ని రోజులుగా అప్పులైన మాట వాస్తవమే, కానీ అతను ఈ అప్పులు తీర్చేందుకు మరో వ్యసనాన్ని అలవాటు చేసుకున్నట్లు కొంతమంది ద్వారా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ క్రాంతి కుమార్కు బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్ల ద్వారా అప్పులు అయ్యాయి అధికంగా. దీనివల్ల ఒకవైపు పాప 18 మాసాల పాప అనారోగ్యం ఉండడం, ఆసుపత్రిలో చికిత్స పొందడం, దానికి అంతా కూడా డబ్బులు అధికంగా కావడం, మరోవైపు ఈ అప్పులు అధికంగా కావడంతో ఒకవైపు అప్పులు అధికం, మరోవైపు ఆయన వ్యసనాలకు బానిస్తాయి. ఏదైతే ఆన్లైన్ యాప్లు బెట్టింగ్లకు వ్యసనాలకు బానిస్తాయి, దానివల్ల అప్పులు తీర్చలేక దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఓవైపు భార్య తరపున బంధువులు కూడా ఆయనని అప్పులు అధికంగా నువ్వు బెట్టింగ్లు ఆడుతున్నావు అని చెప్పి ఆయనని వారించినప్పుడు కూడా వినకపోవడం, దీనికి అంతటి కూడా కారణం అనేది తెలిసింది. ఏదేమైనప్పటికీ క్రాంతి కుమార్ కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటన అందరినీ కలిసివేసింది. క్రాంతి కుమార్ బంధువులు అసలు క్రాంతి కుమార్కు అప్పులు ఎందుకైనాయి, ఆ పెద్ద పాప 18 నెలల పాపను తీసుకొని చెరువులో పడడానికి గల కారణాలు ఏంటి, వారి బంధువులు అయితే ఉన్నారు. చెప్పండి, మీకు ఏమవుతాడు క్రాంతి కుమార్? అన్నయ్య అవుతాడు. అంటే మీకు అంటే మా పెద్దమ్మ కొడుకు. ఎప్పుడన్నా మీతో మాట్లాడేవాడా? మాట్లాడతాడు, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. అంత బాగానే ఉంటాడు, ఎప్పుడు అందరితో ఫ్రీగానే ఉంటాడు. అయితే ఇప్పుడు అప్పులైన పెద్ద పాపకు ఆరోగ్యం బాగలేక సమస్య ఉంది అంటున్నారు. అసలు ఏమైంది? అసలు పెద్ద పాపకి ఆరోగ్య సమస్య ఉంది. నెత్తిలో అది తల్లో వాటర్ వస్తుందని చెప్పేసి పైప్స్ వేసిండు, ఆవేసిండ్రు. అట్లా పైప్స్ వేసిండు. ఆమె ఆరోగ్యం బాగుండదు, ఈమె కూడా ఆరోగ్యం బాగుండదు. అంటే పాప బాగాలేదు, అదొకటి హాస్పిటల్లో తిరిగి చూపించిండు. ఇంటి దగ్గర కూడా ఇల్లు కట్టుకున్నారు, దాన్ని కూడా ప్రాబ్లం ఉంటుంది. మీకు అంటే అప్పులు అయినాయి అని చెప్పి బాగా అంటున్నారు. అసలు ఎందుకు ఏం చెప్పాలి అప్పుల గురించి అయితే ఏం చెప్పలేదు. మొత్తానికి చూసుకోవచ్చు. అయితే నేహశ్రీ 18 నెలల పాప బాడీని కూడా బయటకు తీస్తున్న పరిస్థితి, కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నూరుగా పిలిపిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ 18 నెలల పాప అభం శుభం ఎరుగని పాపను తీసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకునే ఘటన అందరినీ కలిసివేసింది. దీనికి అందరికి సంబంధించి బంధువులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చూడొచ్చు, ఇక్కడ 2 డెడ్ బాడీలు పక్కపక్కనే పెట్టి పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఒక తండ్రి తన కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకోవడం, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ చూడొచ్చు 18 నెలల పాపను తీసుకొని తండ్రి చెరువులో దూకి ఒకసారిగా గజ ఈతగాళ్ళు దీనికి అంతరికి సంబంధించి ఆ చెరువులో నుండి బయటకు తీసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే క్రాంతి కుమార్
తన 18 ఏళ్ల పాపతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి అద్దరి సంబంధి పోలీసులు గజయితగలతో గాలించి బయటికైతే మృతదేహాలను తీశారు. ఆత్మహత్యకు మొత్తంగా కారణమైతే అప్పుల బాధతోనే అప్పుల వేధింపు వల్లనే ఆత్మహత్య చేసుకున్నామని చెప్తున్నారు. 18 ఏళ్ల పాపకు అనారోగ్య సమస్య ఉంది. 18 ఏళ్ళుగా పుట్టినప్పటి నుంచి కూడా మెదడులో కొంచెం నీరు వస్తుంది. దానివల్ల అప్పులు అయ్యాయి. ఆ ట్రీట్మెంట్ కోసం అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక 18 ఏళ్ల పాపతో తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పూర్తిగా నిజామాబాద్ జిల్లా వాసులను కలత చెందింది. దీనికి ఎంతకు సంబంధించి వారి బంధువులు కూడా ఇక్కడ చెప్తున్నారు. చూడొచ్చు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. క్రాంతి కుమార్ అసలు మీకు ఎట్లా పరిచయం ఏంది అసలు? అన్న అవుతాడు. అన్న అంటే పెద్దనా? పెద్ద మీకు ఒకటే రక్త సంబంధం, ఒక దగ్గరనే ఉంటాం. చూసేసరికి మస్తు బాగా అంటే అప్పులు బాగానే. ఇంకేమన్నా వేరే ఏం లేదు. కొంతమంది అంటారంటే వేరే అలవాట్లు ఉంటాయి. ఏం లేదు. ఉద్యోగం చేస్తుండే గొడవ గొడవలు ఏం లేవు. ఓకే సార్. ఇక్కడ కొంతమంది బంధువులు అయితే పూర్తిగా వారు చెప్తున్నది మాతో అన్యోన్యంగానే ఉండేవాడు, ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పడేవాడు కాదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ కూడా కుటుంబ సమస్యల వల్ల కాదు, ఇది ఆత్మహత్య. అప్పులు అధికం కావడం వల్లనే పాపని ఎలా ట్రీట్మెంట్ చేయించాలి, వాటి వల్ల నాకు చేసిన ఉద్యోగం సరిపోవడం లేదు, అందువల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు బంధువులు, కుటుంబ సభ్యులు. క్రాంతి కుమార్ తన 18 ఏళ్ల పాపతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా వాసులు అయితే కలిసివేసింది. ఇదే చెరువులో ఇక్కడ ఇదే ప్రాంతంలో క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు పాల్పడడం పూర్తిగా అప్పుల వేధింపులే అని చెప్తున్నారు. ఆయనకు 2 పాపలు, ఒక 18 నెలల పాప, మరొకరు 3 నెలల పాప ఉంటారు. వారి తల్లిదండ్రులు ఏదైతే క్రాంతి కుమార్ భార్య మానసతో పాటు వారి మానస వాళ్ళ తల్లి కూడా ఇక్కడే ఉంది. ఆమె చూడొచ్చు 3 నెలల పాపని కూడా ఇక్కడ ఎత్తుకొని ఇక్కడ ఉండడం అందరినీ కూడా కలిసివేసింది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఆమెకైతే అడుగుదాం, ఈ పాప తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమైందమ్మా అసలు ఈ పాప? నేను అత్తమ్మనయ్యా, నేను అత్తమ్మని మంచిగా ఉన్నారు, మంచి ఫోటో దిగిళ్ళు. నిన్న ఆయన పుట్టినరోజు అయింది, పిల్లలకు ఒక్క తిరంగా అంగిలేసిండు, ఆమెకు పట్టగొలుసులు కూడా పెట్టిండు, వాళ్ళని తోలుకొచ్చుకొని ఫోటోలు తీసుకున్నారు, చేసిండ్రు. అందరికి వీడియో కాల్ పెట్టిండ్లు అయ్యా, ఫోన్లో పెట్టిండ్లు. తెల్లారి వరకల్లా 4 గొట్టంగా లేచిండంట, 3 పిల్లకు ఉగ్గు పెడితే తినలేదు, ఇంకా కొంచెం అట్లనే ఉన్నది. ఇక మళ్ళీ తినబెడతా తీయ అని అన్నాడంట. బండి వేసుకొని ఆ పిల్లని ఎట్లా తోలుకొచ్చుకున్నాడో, తువ్వల కట్టుకున్నాడో, ఎట్లా మిడుసులు లాగాయి పాపకు లెటర్ రాసి పెట్టిపోయిండు అవ్వ. ఆ లెటర్ రాసి పెట్టిపోయిండు, సార్లకు మెసేజ్ పెట్టిండు, మిస్సింగ్ అనట, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అదొకటి ఇదొకటి అని రాసి. పిల్లకు శాంతి వెళ్ళింది అయ్యా, 8,000 మేము పెడతాం. పిల్ల ఇవరకు పెట్టినాము, తాపకి ఇచ్చుకుంటూనే ఏరుతున్నాం. మొన్ననే 50,000 రూపాయలు ఇచ్చిండు మా ఆయన, చేపలు అమ్ముతాడు కొరట్లలో. మేము పెడతాము, ఎక్కడన్నా తెచ్చి పెట్టుంది బిడ్డ అన్న. అయ్యా ఇట్లా కర్మం చేస్తాడు అనుకోలే, ఇంత ధైర్యం చేస్తాడు అని అనుకోలే అయ్యా. ఇంత ధైర్యం బాకిలోడు ఇంటి పక్కోడు ఊక అడిగిండంట, ఆ బాకిలు చేయబట్టి ఇప్పుడు ఇదంతా కథ చేసుకున్నాడు. ఆ బాకిలతోటే నెత్తి మొత్తం బండరాయి పెట్టినట్టు అయిపోయింది. మేమేమనలేమయ్యా, మేమేమనలే. సంవత్సరం కింద ఉట్టిగానే ఆ పిల్ల పుట్టినప్పుడు లొల్లులు అయినాయి కొద్దిగా, మరి అయిపోయింది. వాళ్ళు మంచిగా ఉంటాయి వాళ్ళు అనుకున్నామయ్యా. తాపకు 1000-200 ఊకే కొట్టుకుంటేనే ఏరుతాం, ఊకే కొట్టుకుంటేనే ఖర్చులకు. ఉద్యోగం చేస్తాడు ఆయన, పైస ఏమవుతుందో తెలియదు అయ్యా. మేము తాపకు ఏది తెలియదు అయ్యా. మా ఆయన చేపలు అమ్మి 50,000 రూపాయలు ఇప్పించిండు అయ్యా. ఇప్పిస్తే ఒక్క 10,000 రూపాయలు మొన్న పంపిండు జీతం పడ్డాక. ఇక ఏది లేదు, వీళ్ళకాళ్ళు మంచిగుండని వాళ్ళకాళ్ళు మంచిగుండని చెప్పి మేము బతకనని చూస్తున్నాం అయ్యా. గింతే ఇక వారి మామ అయితే ఉన్నారు, క్రాంతి కుమార్ మామ. అసలు ఏమైంది, మీరు ఎప్పుడైనా ఆయనకు ఏమైంది ఎప్పుడైనా మాట్లాడినా? నేను పెళ్ళి అయిన నుంచి వీళ్ళు ఇంటికి రాలే. పెళ్ళి అయిన తర్వాత అత్త ఒకసారి లొల్లు పెట్టిళ్ళు, పోయినాము ఇంటికనే ఉన్నాము. మళ్ళీ రాలే, మళ్ళీ ఇవ్వాలని వచ్చినాను. పెళ్ళి అయిందంటే మళ్ళీ రాలే. వాళ్ళు బాగానే ఉన్నారు, మంచిగా బతుకులని చెప్పి తోలేసినాము మంచిగా బతుకులు. కానీ అప్పులు మాకు తెలియదు, అప్పులు ఉన్నాయి చేసినాను మాకు తెలియదు. ఈ అప్పుల బాధకు వాళ్ళు రాత్రి ఫోన్ చేసిలాట, నిన్న ఫోన్ చేసినట్ట 10 సార్లు వేసిలాట. అమ్మాయి చెప్తూ నాకు తెలియదు, మేము కొట్టలు ఉంటాము. అమ్మాయి చెప్తూ ఇట్లా బాకీల గురించి ఫోన్ చేసిన వారు ఆయనకి ఏమైందో, ఏం కథలో కరెక్ట్ ఉంటాడు మనిషి ఇంట్లో అని చెప్పండి. ఇప్పుడు చెప్తూ నాకేం తెలుసు, నాకు తెలియదు కదా. ఒకసారి ఇట్లనే మనకు ఆ పైసలు కావాలంటే నా దోస్తు దగ్గర 50,000 ఇప్పించిన. ఏదో సార్లకి ఇవ్వాలి, నాకు జీతం ఇవ్వాలి, మళ్ళీ సార్లకి ఇవ్వకపోతా అంటే 50,000 ఇప్పించిన. మొన్న ఒక
15 పోయిన నెలలు కావచ్చు 10,000 ఏమో పంపించినట్టున్నాడు ఆయనకు, మా దోస్తుకు పంపిణని చెప్పిండు నాతోటి, మా దోస్తు కూడా ఏదో చేసుకొని బాగా చేసుకున్నా పోనీ ఏదో తేర్పుకొని బతకాలి. నన్ను ఇంకా కొన్ని అడిగినా నేను ఇస్తుండి సచ్చుడు ఎందుకు చేసి నాకు అర్థం అవుతలేదు. ఇంత పిరికి గుణం, ఇంత పిరికి తనం ఉన్నది ఆయన దగ్గర. ఇల్లు అమ్ముకున్నాను అయిపోతాడు, బాకీలాడుకున్నా ఇంటికాడ జాగా ఉండే మొత్తం ఉండటానికి కూడా ఉండే జాగా. ఆయన ఏం చేస్తా వాళ్ళకి తెలుసు జీతం గురించి, డబ్బుల గురించి. వీళ్ళకి చెప్పరు, వాళ్ళకి చెప్పరు, వాళ్ళకి చెప్పరు వాళ్ళు జీతం గురించి. అది మరి గవర్నమెంట్ నాతో అవద్దని చెప్పి, గవర్నమెంట్ కాబట్టి ప్రైవేట్లో చేస్తారట ఆయన. మాతో 40,000 చెప్పిళ్ళు జీతం, 40 చెప్పిళ్ళు మాతోటి. చూడొచ్చు క్రాంతి కుమార్ భార్య మానస ఉంది. అమ్మ మీకు ఎప్పుడు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడండి? 3:30కి అన్న పాపకు ఉగ్గు పెట్టిండు, నాకు పాలు తెచ్చి ఇచ్చిండు అంతే అన్న. వాళ్ళు పడుకున్నాక మేము పడుకున్నాము. ఇదే చెల్లయ్య అని పోతా ఇన్ఫర్మేషన్ సీన్ బావకి ఇయ్యు నీకు. నేను ఒక్కదన్నా ఉన్నా, ఇంట్లో ఇవ్వాలి ఉంటారు, మేమిద్దరమ్మ పిల్లలు, అత్తమ్మ మామ ఆర్మూర్లు ఉంటారు, ఒక్కదాన్నే. ఇది తెలిసి ఓలాగే అలా అర్థం కాలేదు నాకు. జీతం అడిగినప్పుడు చెప్పాడు, ఫస్ట్ 30 అన్నాడు పెళ్ళినప్పుడు, మళ్ళా మొన్న 15 అన్నాడు. జీతం చక్కగా చెప్పాడు, ఏ తెలియదు నాకు. అంటే ఉన్నా ఈ మధ్యలో ఆడతలేడు, మొన్న అయినప్పటి నుంచి తెలియదు నాకు, తెలియదు. చూసుకోవచ్చు కుటుంబ సభ్యులు అయితే కన్నూరు మిన్నూరుగా విలిపిస్తున్న పరిస్థితి. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాం. కలిసిమెలిసి మేము నిన్న జన్మదిన వేడుకలు కూడా జరుపుకున్నాం. ఒక్కసారిగా 3 గంటల ప్రాంతంలో పెద్ద పాపకు ఉగ్గు పెడతానే వచ్చాడు, సగం తినిపించి ఇక్కడికి వచ్చాడు. దానివల్ల పూర్తిగా మేమైతే ఇబ్బందులు పడుతుంది. అప్పుల బాధ వేధింపుల వల్లనే మా భర్త చనిపోయాడని చెప్పి ఆమె క్రాంతి కుమార్ భార్య మానస చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.